అక్షయ్ బ్రో ఏదో చెప్తున్నాడు వినండి గైస్. ఇప్పుడు నువ్వు ఇరాన్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు? ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజనా అడుగుతున్నావు. ఏంటి మతపరంగా మేము సపోర్ట్ చేస్తున్నామా? మేము మతపరంగా సపోర్ట్ చేయడం లేదు. ఇట్స్ ఏ క్లియర్. నువ్వు చూసుకుంటే మిడిల్ ఈస్ట్లో ఎన్నైతే ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయో దే ఆర్ సపోర్టింగ్ ఇజ్రాయిల్. ఒకవేళ మేము సపోర్ట్ చేయాలంటే ముస్లిమ్స్ కంట్రీస్ చేస్తున్నాయి కదా, మేము కూడా చేయొచ్చు కదా. వీ డోంట్ డూ దట్. ఎందుకంటే పలస్టీన్లో చాలా మంది చిన్న చిన్న పిల్లలు చనిపోవడం జరిగింది ఒక్క ఈ లుచ్చా కంట్రీ ఇజ్రాయిల్ వల్ల. ఒక టైం ఇరాన్ ప్రతిసారి పాకిస్తాన్ సపోర్ట్ చేసింది. నీకు అంటే ఇన్సిడెంట్స్ చూపిస్తాం. ఏ టైం అయితే ఇజ్రాయిల్ మనకు సపోర్ట్ చేసిందో 1965 లో, ఆ టైంలో ఇరాన్ పోయి పాకిస్తాన్ సపోర్ట్ చేసి పోయి 1971 పోయి మళ్ళీ పాకిస్తాన్ సపోర్ట్ చేసి. అక్షయ్ నువ్వు ఇది విను. ప్రతిసారి పాకిస్తాన్కి ఇరాన్ ఎందుకు సపోర్ట్ చేస్తుందంటే పాకిస్తాన్ బార్డర్ అండ్ ఇరాన్ బార్డర్ కలిసి ఉన్నాయి. దే ఆర్ ఈచ్ అదర్ నేబర్స్. అందుకని వాళ్ళు ఒకరికొకరు సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మన ఇండియా దోస్తీ కన్నా ఇరాన్కి పాకిస్తాన్ దోస్తీ ఎక్కువ ఉంది. లాజిక్గా ఆలోచిస్తే ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇరాన్కి అండ్ పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం తప్పు. 100% తప్పే. నా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తప్పే. ఇరాన్ పాకిస్తాన్ ఆ విధంగా సపోర్ట్ చేయడం తప్పే. ఐఎమ్ నాట్ అగ్రీయింగ్ విత్ దట్. బట్ వాళ్ళకున్న బౌండింగ్కి వాళ్ళకున్న నేబరింగ్కి ఇట్స్ రైట్ థింగ్. 1991 కార్గిల్ వార్ అయినప్పుడు అప్పుడు కూడా డిప్లొమాటిక్ గా కూర్చుంది, మేము న్యూట్రల్ ఉంటాం అదే అని చెప్పేసి మళ్ళీ పోయి పాకిస్తాన్ కి హత్యారాన్ని ఇచ్చింది, వెపన్స్ ఇచ్చింది. అంతే. ఏదైతే కార్గిల్ వార్ లో ఇరాన్ పాకిస్తాన్ కి సపోర్ట్ చేయలేదు, ఇండియాకి సపోర్ట్ చేయలేదు. ఏదైతే వార్ లో పాకిస్తాన్ కి ఇరాన్ బాంబ్ సప్లై చేసింది, వెపన్స్ సప్లై చేసింది అని చెప్పావు కదా, అదే పాకిస్తాన్ ఇరాన్ కాడ కొనుక్కొని ఉండొచ్చుగా. ఏమంటావు? ఒకవేళ నిజంగా ఆ విధంగా సప్లై చేస్తుంటే ఒక ఇండియన్గా అది తప్పే చెప్తాను నేను. మన ఇండియన్ గవర్నమెంట్ భారత్ కా సర్కార్ అంటారు. ఇరాన్కి వ్యతిరేకంగా ఉండండి అని మీకు ఎవరికైనా చెప్పిందా? చెప్పండి రా, మీకు ఎవరికైనా చెప్పిందా? ఇరాన్ మనకి ఎప్పుడు దుష్మనే రా స్టార్టింగ్ నుంచి. దాని వచ్చేందుకు అవుతుంది మీరు నాకు అర్థమవుతుంది. ఇరాన్లో మన ఇండియా మాట విని బిజినెస్ అండ్ ట్రాన్స్పోర్ట్ బాగా జరగాలని చెప్పి ఒక ట్రాన్స్పోర్ట్ క్యారిడార్నే నిర్మిస్తున్నారు. ఎంతమందికి తెలిసి విషయం? సెకండ్ ఎగ్జాంపుల్ ఇస్తా విను. మొన్న అంత పెద్ద వార్ జరుగుతుంటే ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్, ఏ కంట్రీ ఫ్లైట్స్ ఇరాన్కి రాకన్నా ఉన్నాయి, కానీ ఒక కంట్రీ ఫ్లైట్స్ ఇరాన్కి వచ్చి థౌసండ్స్ ఆఫ్ మెంబర్స్ ఇండియాకి వచ్చారు. దట్ ఈస్ ఇండియా. ఇండియన్ రెస్పెక్ట్ ఇరాన్లో అది ఉంది. ఇదిగో ఇంకోటి కూడా, అంటే డిస్కస్ చేస్తా పోతే ఇలాంటివి చాలా వస్తాయి బయటికి. మనకి ఎప్పుడు దుష్మనే రా స్టార్టింగ్ నుంచి. దాని వచ్చేందుకు అవుతుంది మీరు నాకు అర్థమవుతుంది. ఏంటి మేము ఇరాన్ ఉచ్చ తాగుతున్నామా? మరి మీరేం చేస్తున్నారా? ఇజ్రాయెల్ మడ్డ చెప్తున్నారా? అక్కడ ఇజ్రాయిల్లో హిందువులని కాళ్ళతో తంతున్నారు. మూర్తి పూజ చేసే వాళ్ళని చెప్పి కాళ్ళతో కొడుతున్నారు ఇండియన్ బాయ్స్ని. అలాంటి వాళ్ళది మీరు మడ్డ కొడుతున్నారు ఇండియన్ హిందూస్. చెప్తున్నా, ఇరాన్ ఒక సుప్రీం లీడర్ యాతుల్లా ఖమేనీ గారు కూడా ట్వీట్ చేస్తా కూడా థ్యాంక్ యూ చెప్పారు ఇండియాకి. గుర్తుపెట్టుకో, మొన్న ఇరాన్ ఇజ్రాయిల్ పైన గెలిచిన తర్వాత సీజ్ ఫైర్ అయింది కదా, దాని తర్వాత ఇండియాకి ఒక లెటర్ వచ్చింది. ఇండియాలో ఢిల్లీలో ఇరాన్ ఎంబసీ ఉంది. ఆ ఎంబసీకి ఇరాన్ నుంచి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్లో ఏముంది తెలుసా? ఇండియాకి అండ్ ఇండియా ప్రజలకి అండ్ ఇండియా గవర్నమెంట్కి ఎవరైతే మాకు సపోర్ట్ చేశారో థ్యాంక్ యూ సో మచ్ అని ఉంది. అండ్ ఇరాన్ గవర్నమెంట్ జై హింద్ అనింది. గుర్తుపెట్టుకో నువ్వు, జై హింద్ అనింది ఇరాన్ గవర్నమెంట్.